మేమా? నువ్వు పొరపాటుపడుతున్నావమ్మా. దేవుళ్ళంటి ఆనందబాబుని తన ఆస్తితో ఊరును బాగు చేద్దామనుకుంటే ఇదిగో ఇదే ఆస్తిని కాజేయాలని ఆ జగదీష్ గాడితో కలిసి మా ఆనందబాబుని చంపేసినాదమ్మా. మీకు తెలిసింది ఇందులో ఇందులో తన తప్పేం లేదు. అంతా జేడి చేసి మా అమ్మని మీ దగ్గర దోషిని చేశాడు. అమ్మా అంటే నువ్వు? మీరు దేవుడు అంటున్నారే, ఆయన కూతుర్ని. అమ్మా నువ్వు మా ఆనందబాబు కూతురువా? కానీ ఆయనకు పెళ్లి కాలేదే. అవును, కాలేదు. అదే మా అమ్మ పాలిట శాపమైంది. ప్రేమతో చేసిన తప్పు నా తల్లిని తప్పుడు మనిషిని చేసి ఊరు వెలివేసేలా చేసింది. మా అమ్మకి నాన్నగారిని చంపేయాల్సిన అవసరం లేదు. ఆస్తి కొట్టాలన్న ఆలోచన అస్సలు లేదు. ఇదంతా ఆ జేడి ఆడిన నాటకం. అదే జరిగింది. నాన్న ఆశయాన్ని నెరవేర్చాలని తన చావుని ఆపుకొని ఆ జేడి సాయంగా ఉంటాడు కదా అని నమ్మి కర్నూలు వచ్చింది. ఆ జేడి మోసానికి బలైపోయి దూరంగా వెళ్ళిపోయింది. అయినా ఆశ తీరక ఆ జేడి పన్నిన పన్నాగానికి బలై ఇదిగో ఇలా కోమాలో ఉండిపోయింది. ఇప్పుడు చెప్పండి, మా అమ్మ తప్పు చేస్తుందా? నేను నమ్ముతానమ్మా. ఆనందబాబు రక్తం కాబట్టే పసిబిడ్డ కష్టంలో ఉంటే మరో ఆలోచన లేకుండా సాయం చేసినావు. కానీ ఈ విషయం మా ఊరు నమ్మదు. మా దుర్గ అస్సలు నమ్మదు. దుర్గనా? దుర్గెవరు? ఎవరేందమ్మా, మీ నాయన సెల్లెలు, నీకు మేనత్త. తులసి ఇక్కడుందని గాని నువ్వు తులసి కూతురుని గాని తెలిసిందా రెండో ఆలోచన లేకుండా నిన్ను చంపేత్తది. అత్తయ్య కూడా ఇక్కడే ఉందా? లెక్కతేనికి కర్నూలు పోయిండది. నేను మా అత్తయ్యని చూడాలి. వద్దు తల్లి, అది చాలా ప్రమాదం. తన అన్న సావుకి తులసే కారణమని కాలికి కత్తి కట్టుకుని తిరగతా ఉండాది. తులసి అన్న పేరు ఇంటేనే శివాలెత్తిపోద్ది. ఇప్పుడప్పుడే ఈ విషయం మీ మేనతకి చెప్పొద్దమ్మా. మెల్లగా సమయం చూసుకుని చెబుదువు గాని, సరేనా? మా ఆనందబాబుకి ఒక బిడ్డుండాదా? ఈ విషయం ఇంకా నమ్మలేకపోతున్నా. కానీ
నీ బుద్ధి చెబుతుండాది నీది ఆ రక్తమేనని. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందమ్మా. అత్తయ్య ఎప్పుడొస్తుంది? ఈ పాటికి రావాలా, వచ్చేస్తుంది. కానీ నువ్వు మాత్రం జాగ్రత్త అమ్మా. నువ్వు తులసి కూతురు అని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలవకూడదు. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగుండాదా? బానే జరిగినది. పాపాడా? అవతల గదోళ్ళ కాడా ఆడుకుంటా ఉండాది. పానం బాలేని బిడ్డని అట్ట ఇడిచిపెట్టేసినావు. బాగైపోయినది కదమ్మా. అదట్టా ఆపరేషన్ చెయ్యాలి కదా. పాపకు నువ్వు పోయినాక మరీ ఇబ్బంది అయిపోయి వెంటనే ఆపరేషన్ చెయ్యాలంట్రీ. యాడ్ నుంచి తేవాలరా భగవంతుడా అని బాధపడతా ఉంటే సమయానికి దేవతల అమ్మాయి వచ్చి ఆ లెక్కిచ్చి ఆపరేషన్ చేయించినది. అట్నా ఒక మాట అన్నా ఫోన్ చేసి చెప్పకపోతివి. యాడ చెప్పాలా? యాడ మీదకొచ్చి బిడ్డ అల్లల్లాడిపోతా ఉంటే కాలు చెయ్యి ఆడకపాయే. సర్లే, ఆ లెక్క నే తెచ్చినా గాని తీసుకుపోయి ఆ పిల్ల లెక్క ఆ పిల్లకిచ్చి పాపని తీసుకురాపో. లెక్కిచ్చి రమ్మంటే అట్టా చూస్తామేమి? అలసటగా ఉంది, నేను తర్వాత వచ్చి మాట్లాడతాలే. నువ్వు పోయిరా. సరే అట్టనే. దొరకొచ్చుండదమ్మా. అత్తే వచ్చిందా? నేను వెళ్ళి కలుస్తాను. కాడకమ్మా పోతుండావు? చెప్పింది మొత్తం మరిచిపోయినావు. అయింది. అది కాదండి, మా మేనత్త నాకింత దగ్గరగా ఉన్నా చూసి మాట్లాడే అదృష్టం నాకు లేదా? అయ్యో, చెబితే ఎనవేంది? ఆ అమ్మకు నువ్వు తులసి బిడ్డవని తెలిస్తే ఏడనే నరికేత్తది. ఇదిగో అమ్మా, బిడ్డ ఆపరేషన్కి నువ్వు ఇచ్చిన లెక్క ఇచ్చినమ్మని పంపినది. పాప కోసం ఖర్చు పెట్టింది నాకెందుకులేండి. మీ అత్తట్ట చేతులు సాపే రకం కాదమ్మా. ఇయ్యకపోతే నన్ను తిడుతుంది. మళ్ళీ తనొత్తే బాగుండదు. తీసుకోమ్మా, తీసుకోమ్మా. సాయితి పోదాంపా. ఏమండి, నేనొకసారి అత్తమ్మని చూస్తాను. అలా చాట్ నుండి అయినా చూస్తాను. షార్ట్ నుంచి సోత్తది. మేనత్తని చూడాలని తనకే ఉంటుంది కదా. సరే అట్నే పోదాం రండి. నీలమ్మా, నువ్వు గాని కంటపడితేవా మీ అత్త చాలా తెలియగలది. నీ కళ్ళు చూసినా అనుమానం వస్తుంది. సాట్ నుంచి చూడమ్మా. అలాగేనండి. పదండి.
ఇదేనమ్మా. బస్వా రా. అమ్మా సాహితి, దుర్గమ్మ, ఈయ ఎవరు? పాప ఆపరేషన్కి లెక్కిచ్చిందని చెప్పుండ్లా వాళ్ళ అన్న. అట్నా? సమయానికి డబ్బిచ్చి బిడ్డ ప్రాణం కాపాడితివి. మీ రుణం తీర్చుకోలేము. అయ్యయ్యో, అంత మాట అనకండి. పసిబిడ్డ ప్రాణం పోతుందని తెలిసి సొత్త ఎట్ట ఊరుకుంటాం? నేనే వచ్చి మాట్లాడదామనుకుంటే ఎండనబడొచ్చేసరికి తల తిరిగినట్టయినాది. అందుకే రాలేకపోయినా. పర్వాలేదురండి, మీరు చాలా గొప్పోళ్ళు. మీ అన్నగారి కోసమని శానా కట్టబడి ఆశ్రమం నడుపుతున్నారటగా? అది మా అన్న ఆశయం. ఏదో అరకొరగా జరుగుతుండది. ఇంకా చాలా చెయ్యాలా. లేని మనిషి కోసం ఇంత కట్టబడుతున్నారంటే నిజంగా శానా గొప్పోళ్ళండి. మా అన్న లేకపోయినా ఆయన ఆశయం బతకాలా. మా అన్న ఆశయం ఇంకా గొప్పది. తులసి అని ఒక రాక్షసుండేది. మా అన్నని, అన్న ఆశయాన్ని చంపేసినాది. లేదంటే ఈరోజు ఒక ఊరు మా అన్న పేరు చెప్పుకొని బతికేది. లెక్కకి కక్కుర్తిపడి మా అన్నని చంపి పారిపోయినాది. దానివల్లే ఇదంతా. అది యాడ కనిపిస్తాదా అని చూస్తూ ఉండా. అది కనిపియాలా? అమ్మోరికి పొట్టేల్ని బలిచ్చినట్టు బలిస్తా. ఆ ఎమ్మి పేరెత్తితేనే మా దుర్గట్ట అయిపోతుంది. కానీ మనసు బహుదొడ్డది. ఇదిగో ఇట్లాంటి పసిబిడ్డలందరినీ సేరదీసి నానా కష్టాలు పడి ఆశ్రమం నడుపుతా ఉన్నది. ఉన్నదంతా ఆశ్రమానికే ఖర్చు పెట్టేసినది. అది నా అన్న కళ. దాన్ని బతికించాలా. ఊపిరున్నంత వరకు నాకు శాతనైంది నేను శాతనే ఉంటా. అంత గొప్ప మనిషిని చూడాలనుంది. చూడ్డానికి ఫోటో తప్ప ఏం మిగిలుండది. ఆ ఫోటో అయినా చూడొచ్చా? ఫోటో? అమ్మా, ఆ ఫోటో నా దగ్గరుంది. అంకుల్, ఫోటో ఇదిగో. ఉంటానండి. అట్టనే జాగ్రత్తమ్మా.
మేనత్తను కూడా చాటు నుంచి చూడాల్సి వస్తుంది. మేనత్త ఎదురుగా ఉన్నా అత్త అని పిలవలేని పరిస్థితి. ఏం తప్పు చేశావనమ్మా మనకి శిక్ష? అత్తయ్య అంతగా నిన్ను ద్వేషిస్తుందంటే తన మనసులో ఎంత కోపముందో తెలుస్తుంది. ఒక ఊరికే శత్రువైపోయావు కదమ్మా. వాళ్ళకి నిజం తెలియాలి. నీ తప్పు ఏమీ లేదని వాళ్ళకి తెలియజెప్పాలి. మోసం చేసింది నువ్వు కాదమ్మా. నీ కష్టాలకి వాళ్ళ నష్టాలకి కారణం ఆ జేడి అని చెప్పాలి. అలా ఎవరు చెప్తారు? మన నిజాయితీని మనమే నిరూపించుకోవాలి. అందుకే నీ మీద పడిన మచ్చను చెరిపేయడానికి నేనే కర్నూలు వెళ్తాను. అత్తకి ఊరందరికీ నిజం తెలిసేలా చేస్తాను. బాబాయ్ బస్సుకు టైం అయిపోతుండాది, బయలుదేరదామా? అట్టనే పోదామమ్మా. అమ్మా నేను అక్కకు చెప్పొస్తా. అమ్మ సాహితి. అమ్మా దుర్గా, నువ్వేనే ఉండమ్మా, నేను పోయి పాపం తీసుకొస్తా. అక్కా ఏడుస్తున్నావేంటక్కా? ఏం లేదమ్మా, మా అమ్మకి బాగాలేదు, అందుకని. మీ అమ్మకేం కాదు. దేవుడికి దండం పెట్టుకుంటే తగ్గిపోతుంది. నువ్వు దండం పెట్టుకో, తగ్గిపోతుంది. వద్దులే, పిల్లలు అడిగితే దేవుడు కాదనకుండా ఇస్తాడంట. నేనే దండం పెట్టుకుని మీ అమ్మని బాగు చేయమని అడుగుతాలే. కర్నూలు బయలుదేరిపోతున్నామమ్మా. అప్పుడేనా? పోవాలిగా, ఆడ శరణాలయం చూసుకోవడానికి ఎవరున్నారు? అందుకే బయలుదేరుతున్నాం. సాహితి, అమ్మ సాహితి, సాహితి, అమ్మ సాహితి. పాప కోసం వచ్చారా? అదిగో వస్తుంది. బయలుదేరుతా ఉండవయ్యా. ఎప్పుడన్నా కర్నూలు వస్తే మా ఇంటికి రండి. ఆనంద్ అనాథ శరణాలయం అంటే ఎవరిని అడిగినా చెప్తారు. అట్టాగే. అవును, మీ చెల్లెలాడా? ఓ మాట చెప్పిపోతే మర్యాదగా ఉంటాది. తనిప్పుడు రాలేదండి. లోపల మా అమ్మకి బాగా లేకపోతే తనే చూసుకుంటుంది. ఓ మాట చెప్పిపోతాను. పర్వాలేదండి, నేను చెప్తాను. సరేలే, వస్తాము. సరే వస్తామప్పా.
విన్నావా? ఆల్ ద బెస్ట్ అన్న లాస్ట్ డైలాగ్ వరకు మొత్తం విన్నా. విన్నావుగా, వెళ్ళి పని చూసుకో. ఇంట్లోనే ఉంటూ మా బావ తిండి తింటూ తమను మా బావకి ఎసరు పెడుతున్న విషయాన్ని చెప్పి నీ అంతు చూస్తాను. ఏ అంకుల్ కి నీ వీడియో చూపించాలా? వీడియో తీయటం మాకు వచ్చమ్మా.